teachers, and my dear parents, and my dear students, my dear sisters and brothers of America. వివిధ దేశాల వివిధ మతాల వివిధ ప్రతినిక వివిధ వివిధ దేశాల వివిధ మతాల వివిధ ప్రతినిధుల చికాగో నా అభినందనలు. ప్రథమ నమస్కారం. సర్వమతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన హైందవ ధర్మం పేరిట మీకు మా అభినందనలు, అభివందనాలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్థులు మా దేశాన్ని కొల్లగొడుతుంటే ఒక చేతితో క్షమించి మరొక చేతితో హక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అడవుల పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మా శాస్త్రాలు అనబడే యుద్ధ కళలన్నీ మావే. ప్రపంచానికి 0 అనే అంకెనందించి మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. ప్రపంచంలోనే 500 సంవత్సరాల పూర్వమే గురుత్వాకర్షణ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాస్కరాచార్యుడు మావాడే. సూర్యుడు తిరగడం లేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావారే. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత. కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు, మేము మహర్షులు అన్నాము. అందుకే మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం. జరిగేది జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం, సత్కర్మల సత్ఫలితం. ఇదే మా ధర్మ సిద్ధాంతం. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవరి ఆత్మచే గాలి వీస్తుందో, ఎవరి కనుచూపుతో అగ్ని దహిస్తుందో, ఎవరి చూపుడు వేలుతో మేఘం వర్షిస్తుందో అనంత ప్రాణశక్తే దేవుడు. నీటిని కొందరు నీరు అన్నట్లే, మరికొందరు పానీ అన్నట్లే, మరికొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారిన నీరు అదే. దేవుడు ఒక్కడే, మతాలే వేరు, మార్గాలే వేరు. అనంత ప్రాణశక్తే దేవుడు. వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని చదువు. మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. ప్రపంచ సహోదరులారా, ఏకైక అతీతమై దేశానికి అతీతమై కాలానికి అతీతమై ఒక బౌద్ధ మతంగా కాక, ఒక క్రైస్తవ మతంగా కాక, ఒక హైందవ మతంగా కాక, సర్వమతాల సారాల ఏకైక మతంగా ఆవిర్భవించండి. ఓ యువకుల్లారా, లేండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఆగకండి, ముందుకు సాగండి. జై భారత్, జై జై భారత్, భారత్ మాతా కే జై.